ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ ని అదుపులోకి తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా వీరిపై అభియోగాలున్నాయి. దీన్ని అప్పట్లో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఒక ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసినట్లుగా సమాచారం. పైగా నల్గొండలో సర్వర్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొంతమంది పోలీసులు కూడా సహకరించినట్లు ఆధారాలున్నాయి. ఇక ఇద్దరు కానిస్టేబుల్ను హైదరాబాద్ తీసుకొచ్చారు పోలీసులు. మరోవైపు ఆధారాలు ధ్వంసం చేసిన హోంగార్డ్ ఎలక్ట్రీషియన్ స్టేట్మెంట్ ను విడివిడిగా పోలీసులు రికార్డ్ చేశారు. ఆధారాలు ధ్వంసం చేయడానికి ఎంత డబ్బులు ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఇక ఎలాంటి పరికరాలు ఉపయోగించారు, ఎన్ని రోజులు పట్టిందంటూ ఆరా తీశారు. అంతేకాకుండా ఎస్ఐబి కార్యాలయంలోనే ఆధారాలు ధ్వంసం చేశారా లేక వేరే చోటుకు తీసుకెళ్లారనే విషయాన్ని కూడా అడిగారు. అటు ఎస్ఐబి కార్యాలయంలోకి ఎలక్ట్రిక్ కటర్ ఎలా తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఆ సమయంలో సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అంటూ ఎంక్వైరీ చేశారు. అసలు జనవరి 4న ఎస్ఐబి కార్యాలయానికి ఎవరు రమ్మని పిలిచారని పోలీసులు ఆరా తీశారు. మరోవైపు ధ్వంసమైన పరికరాలు దొరకకపోతే కేసు కొట్టేసే అవకాశం ఉండడంతో దర్యాప్తు వృధా కాకుండా సైంటిఫిక్ ఎవిడెన్స్ పై దృష్టి పెట్టారు పోలీసులు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతంపై లేటెస్ట్ అప్డేట్స్ పై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రోజా టాస్క్ ఫోర్స్ డీసీపీగా చేసినటువంటి రాధాకిషన్ రావును నిన్న కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మొదటి రోజు విచారించారు. అయితే మొదటి రోజు విచారణలో అంతగా సహకరించలేనట్లుగా తెలుస్తోంది. రెండో రోజు విచారణ కూడా జరుగుతోంది. అయితే ముందుగా రాధాకిషన్ రావు ముందు పూర్తి స్థాయిలో ఆధారాలు పెట్టారు. రాధాకిషన్ రావు పైన ఉన్న ప్రధాన అభియోగాలు ఏంటంటే తన టాస్క్ ఫోర్స్ టీంను ఉపయోగించి డబ్బులను తీసుకొని రావడమే కాకుండా ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను, పెన్ డ్రైవ్లను అన్నింటినీ ధ్వంసం చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయమై రాధాకిషన్ రావును ప్రశ్నించారు. తను నోరు మెదపలేనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కేసుతో ప్రమేయం ఉన్నటువంటి ఒక హోంగార్డ్ను, ఒక ఎలక్ట్రికల్ టెక్నీషియన్ను కూడా పోలీసులు నిన్న అదుపులోకి తీసుకొని విచారించారు. ఎందుకంటే ముఖ్యంగా ఒక కట్టర్ను తీసుకొని తను ఎలక్ట్రీషియన్ సహాయంతో లోపలికి ప్రవేశించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ 4వ తేదీన ఎప్పుడైతే ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయో ఆ తర్వాత రోజే మొత్తం ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా వీళ్ళు ధ్వంసం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు ఏదైతే కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నారో ఎస్ఐబి కార్యాలయం అడ్డగా అందులో ఉన్నటువంటి 17 కంప్యూటర్లకు చెందిన హార్డ్ డిస్క్లను, అదేవిధంగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి రికార్డ్స్ అన్నింటినీ కూడా కొన్ని పెన్ డ్రైవ్లలో దాచి ఉంచారు. వాటన్నిటిని ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటివరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి ఫిజికల్ ఎవిడెన్స్ లభించలేదు కాబట్టి ఫిజికల్ ఎవిడెన్స్ ఉంటేనే ఈ కేసుకు బలంగా ఉంటుంది. ఇన్ కేసు ఫిజికల్ ఎవిడెన్స్ కనుక లభించకపోతే కేసు కొట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఖచ్చితంగా ఆ ఎవిడెన్స్ను పట్టుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా హోంగార్డ్ అదేవిధంగా టెక్నీషియన్ ఇద్దరు కలిసి హార్డ్ డిస్క్లను అక్కడే ధ్వంసం చేశారా లేకపోతే బయట ఏ ప్రాంతానికైనా తీసుకొని వెళ్లారా, మూసీ నదిలో పడవేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇన్ కేసు పడవేస్తే ఎక్కడ పడవేశారు అనే దానిపైన కూడా వాళ్ళిద్దరిని ప్రశ్నించారు సుదీర్ఘంగా. మరోవైపు లోపలికి ప్రవేశించే ముందు సీసీ కెమెరాలను కూడా ఆఫ్ చేసినట్లుగా తెలుస్తుంది. హార్డ్ డిస్క్లను లోపలనే ధ్వంసం చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు లోపలికి వెళ్లే టైంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, అంటే ముందుగా వీళ్ళు సీసీ కెమెరాలను ఆఫ్ చేయాలంటే వాళ్ళు సర్వర్ రూమ్ దాకా వెళ్ళాలి. సో ఆ సర్వర్ రూమ్ దాకా వెళ్లేప్పుడు మిగతా సీసీ కెమెరాల్లో ఏమైనా రికార్డ్ అయ్యిందా అనే ఆధారాలను కూడా సేకరించారు. ఆ ఆధారాలను బట్టి అక్కడికి లోపలికి ప్రవేశించినటువంటి హోంగార్డ్ను, ఆ టెక్నీషియన్ ను గుర్తించారు. కాబట్టి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. ముఖ్యంగా వీళ్ళిద్దరూ ఎక్కడెక్కడ తీసుకొని వెళ్లి ధ్వంసం చేశారు లేకపోతే లోపలనే ధ్వంసం చేశారా అనే వివరాలను అయితే తీసుకుంటున్నారు. రోజా, రైట్, థ్యాంక్ యూ రవి.